హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. మనం ఇంట్లో ఇడ్లీలు వేసుకున్నప్పుడు పిండి మిగిలిపోతుంది కదండి, దాన్ని వేస్ట్గా పడేస్తాం. అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా వస్తాయి బోండాలు. ముందుగా మిగిలిన ఇడ్లీ పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, రుచికి సరిపడా సాల్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెమంత కొత్తిమీర కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి పోసుకోకండి, కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ వేసుకోకండి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే బోండాలు ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకుంటూ బోండా లెక్క ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేయించుకోండి, లేకపోతే బోండాలు లోపల పిండిగా ఉంటాయి, పైన మాత్రం మాడిపోయినట్టు ఉంటాయి. చూడండి, బోండాలు ఒక సైడ్ ఎర్రగా అయిపోయాయి, వాటిని టర్న్ చేసుకొని వేయించుకోవాలి. చూడండి, బోండాలు 2 సైడ్స్ ఎర్రగా కాలాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.